ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మన దురదృష్టార్ ఉన్నాడు కదా, మన పవన్ కళ్యాణ్ అన్నయ్య నటించినటువంటి డిజాస్టర్ సినిమా ఉంది కదా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. ఆ సినిమా థియేటర్ దగ్గర ఏ రేంజ్ లో సంకనాకి పోయి ఫ్లాప్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. అదే విధంగా 100 కోట్లు కూడా ఆ సినిమాకైతే అస్సలు రాలేవన్నమాట. అయితే ఇక ఇదంతా బాగుందిరా నాయన, మంచిగా ఫ్లాప్ అయ్యిందిరా నాయన అని చెప్పి జనాలు అనుకునేటువంటి మూమెంట్ లోనే ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని మళ్ళీ జనాల మీద రివెంజ్ తీసుకోవడానికి, జనాల టైం వేస్ట్ చెయ్యడానికి ఓటీటీలో అయితే బలవంతంగా వదులుతున్నారన్నమాట. అయితే ఇదంతా చూసినటువంటి జనాలందరూ కూడా ఏమంటున్నారంటే, ఆ పవన్ కళ్యాణ్ అన్నయ్యని మంచిగా స్క్రిప్ట్ సెలక్షన్లు చేసుకోమను, అనవసరంగా వేస్ట్ ఎర్రి స్టోరీలతోటి వస్తున్నాడు. అసలు ఏంటిది, 100 సంవత్సరాలకు సెంచరీ అన్నట్టు 54 సంవత్సరాలు వచ్చాయి ఇప్పుడు ఆయనకి. పాలిటిక్స్ లో ఉంటున్నాడు, డీసీఎం సీఎం అయ్యుండి కూడా ఇలాంటి విధవ సినిమాలు తీస్తే ఎవడు చూడాలి? అసలు మంచి సినిమాలు తీయాలి కదా. తమిళనాడులో ఉన్నటువంటి రజనీకాంత్ తాతయ్య అసోంటిది మంచి సినిమాలతోటి వస్తున్నాడు, అది కూడా ఆ సినిమాలో హీరోయిన్లు లేకుండా. కానీ నువ్వు ఎందుకు పవన్ కళ్యాణ్ అన్నయ్య అసలు కాలేజీ అయిపోయి 24 సంవత్సరాలు ఉన్నటువంటి ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి శ్రీలీల అక్కయ్య తోటి ఎందుకు సినిమాలు తీస్తున్నావు? అదే విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నువ్వు చాలా ఓవర్ చేసావు పవన్ కళ్యాణ్ అన్నయ్య. పాపం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల అక్కయ్యకి ఇష్టం లేకపోయినా నువ్వు బలవంతంగా ముట్టుకోవడం లాంటి ఇలాంటి శాస్త్రాలు చేయడమే కాకుండా ఆ సినిమాలో ఆమెని పెళ్లి చేసుకున్నావు. అసలు ఏంటన్నయ్యా, అసలు ఏంది చూస్తున్నాము కదా అని చెప్పి ఇలాంటి అడ్డమైనటువంటి సినిమాలు తీస్తే ఎలా చూడాలి మేము అసలు అని చెప్పి చాలా మంది అయితే కోపోద్రిక్తులవుతున్నారు ఫ్రెండ్స్ మన పవన్ కళ్యాణ్ అన్నయ్య మీద. అదే విధంగా సినిమా థియేటర్ లో చూడడానికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ మాకు నీ సినిమా చూస్తుంటే చాలా అంటే చాలా బోర్ కొట్టింది, దాని బదులు ఇన్స్టాగ్రామ్ లో వెళ్లి రీల్స్ చూసుకుంటే టైం పాస్ వెళ్ళిపోయింది, లేకపోతే థియేటర్ లోనే నిద్రపోయే వాళ్ళము, అంత దరిద్రంగా ఉంది ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అని చెప్పి జనాలు అయితే అంటున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా. సో ఇక జనాలందరూ మన పవన్ కళ్యాణ్ అన్నయ్యని తిట్టడానికి కారణం మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఆయన సినిమాలను స్టోరీలను సెలెక్ట్ చేసుకునేటువంటి విధానం ఫ్రెండ్స్. డిప్యూటీ సీఎం అయ్యుండి ప్రజలకు ఏదో ఒకటి నేర్పించాలి. చిన్న యూత్ వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు కాలేజీకి వెళ్లే వాళ్ళు ఏదో ఒకటి ఆ సినిమా ద్వారా నేర్చుకోవాలి. అలాంటి సినిమాలు తీయకుండా కాలేజీకి వెళ్లేటువంటి హీరోయిన్లను ఆయన సినిమాలో పెట్టుకొని అయితే ఎంజాయ్ అయితే బాగా అయితే చేస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ అన్నయ్య. ఇక పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రజనీకాంత్ తాతయ్య, కమలాస్తం తాతయ్యని మెచ్చుకోకపోతే ఏం చేస్తారు? మళ్ళా వాళ్ళేమో ఏజ్ కి తగ్గట్టు పాత్రలు మంచిగా చేస్తున్నారు. కానీ ఇక్కడ మన పవన్ కళ్యాణ్ అన్నయ్య మాత్రం 54 సంవత్సరాలు వచ్చిన అదే పాత బాపతి స్టోరీలతోటే వస్తున్నాడు ఫ్రెండ్స్. సో ఇక ఏమో ఫ్రెండ్స్, నాకైతే అసలు ఏం అర్థమైతే లేదనమాట. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా థియేటర్ లోనే ఫ్లాప్ అయిన తర్వాత ఓటీటీలో ఎవడు చూస్తాడు అని చెప్పి రిలీజ్ చేస్తున్నారో ఏమో, కానీ జనాలైతే వాళ్ళ నోటితోటైతే వాళ్ళైతే ఒక్కటే మాట అంటున్నారు, మేము సినిమా చూడము అని చెప్పి. సో మరి ఇది ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి, ఇలాంటి జెన్యూన్ వీడియోలు మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి అన్నమాట. సో మరి ఉంటా, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.